మన దేశంలో ఎన్నో చారిత్రక పురాతన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఆధ్యాత్మిక నిర్మాణాలు ప్రముఖంగా ఉంటాయి. మనం చాలాసార్లు వాటి వెనుక పురాణ కథలు తెలుసుకోకుండా వదిలేస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఒకటి త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలకు 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం ఉనకోటి. నిజానికి ఈ ప్రాంతం గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. ఈ ప్రాంతం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో 1 కోటి మంది దేవతామూర్తులు విశ్రాంతి తీసుకునేందుకు వచ్చారని, అయితే ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై వారందరినీ తెల్లవారుజామయ్యేసరికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడట. అయితే దేవతామూర్తుల ఆ విషయాన్ని మర్చిపోయి ఆదమరచి నిద్రపోగా మరుసటి రోజు ఉదయం దేవతామూర్తులు లేచేసరికి వారిని శిలలుగా మార్చేశాడని అక్కడి వారు చెబుతారు. అందుకే ఆ ప్రాంతానికి ఉనకోటి అని పేరొచ్చిందని స్థానికులు అంటారు. ఈ సంఘటన ఆధారంగానే ఇక్కడ ఎన్నెన్నో దేవతామూర్తులకు చెందిన భారీ శిల్పాలను చూడవచ్చు. అక్కడున్న కొండ ప్రాంతంలో ఏటవాలుగా ఉన్న రాళ్లకు ఎంతో అందంగా చెక్కబడున్న భారీ శిల్పాలను మనం అక్కడ గమనించవచ్చు. ఆ ప్రాంతంలో ఎన్నో భారీ శిల్పాలు, అలాగే కొన్ని కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. అంతేకాదు ఆ ప్రాంతమంతా ఎంతో చూడచక్కని పర్వతాలు, పచ్చని అడవి ప్రాంతంతో చూడ్డానికి రమణీయంగా ఉంటుంది. ఇక్కడ మనం ఆరాధించే వినాయకుడు, శివుడు, నంది, విష్ణువు, హనుమాన్, నరసింహ ఇలా పలు దేవుళ్ల విగ్రహాలు కూడా చూడవచ్చు. ఒకానొక సమయంలో ఆ ప్రాంతం బౌద్ధుల ప్రధాన కేంద్రంగా కూడా పేరు పొందింది. అయితే ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. నిజానికి ఈ ప్రదేశానికి ప్రపంచ వారసత్వ కట్టడాలలో చోటు లభించుండాల్సిందే. కాకపోతే దీన్ని అలాగే గాలి కొదిలేశారు. ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఈ మధ్య కాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహాల కోసం అన్వేషణ ప్రారంభించింది. వాటిని సేకరించి భద్రపరచాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆలోచిస్తోంది.